అందరికీ నమస్కారం అండి. మీకు ఈ మధ్య ఈ రాజోల్ ఏరియాలో జరుగుతున్న పరిణామాలన్నీ మీకు కొంచెం తెలుసు మీకు. ఆల్రెడీ మన పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అలాగే మనం చూస్తున్నప్పుడు ఈ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు విచ్చలవిడితనంగా బైక్ రైడ్ చేసి యాక్సిడెంట్లు కారణం అవుతున్నారు. అలాగే ఈ బైపాస్ వచ్చిన తర్వాత ఈ 216 బైపాస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా బైక్ రైడ్స్ అనేసి నైట్ టైం కూడా డే టైం నైట్ టైం బైక్ రైడ్స్ అనేసి కూడా చేస్తూ రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నారు. ఈ సైలెన్సర్లు కూడా వీళ్ళు ఏదో ఎక్కువ సౌండ్ వస్తుంది అన్న ఉద్దేశంతో సైలెన్సర్లు కూడా మార్పించేసుకుని ఏదైతే నోటిఫైడ్ సైలెన్సర్ ఉందో అది కాకుండా వాళ్ళు ఎక్కువ సౌండ్ వచ్చే సైలెన్సర్లు మార్చుకుని అధిక శబ్దం చేయడం, అంటే సౌండ్ పొల్యూషన్ చేయటం, అది కాలేజీ వదిలే టైంలో కూడా వీళ్ళ ఆగతాయి వేషాలు ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి వచ్చినాయి. ఈ మధ్య ఈ 1 వీక్ నుంచి కూడా రాజోలు పోలీసులు, రాజోలు సిఐ గారు అయితే కానీ, రాజోలు ఎస్ఐ గారు అయితే కానివ్వండి, ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. సుమారు ఒక 100 మంది వరకు అటువంటి వాళ్ళని గుర్తించి అవి ఎక్కువ ఏదైతే మాడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్నాయో ఆ సైలెన్సర్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ మీద ముందుగా వాళ్ళ పేరెంట్స్ అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే వెహికల్స్ని కూడా సీజర్ రిపోర్ట్ రాసి అది మోటార్ వెహికల్ చట్ట ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటాం. ఈ ఏదైతే ఉందో ఈ రైడ్ ఉందో నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది మొత్తం కొత్తపేట సబ్ డివిజన్లో ఉన్న అందరికీ చెప్తున్నాను. మీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు బాధపడుతున్నారు కదా, లేదా పిల్లల కళ్ళలో ఆనందం చూద్దాం అనేసి వాళ్ళకి బైక్స్ కొనిచ్చి వాళ్ళకి ఏ సర్టెన్ ఏజ్ రాకపోయినా, సరిగ్గా నడిపేంత వాళ్ళ హైట్ లేకపోయినా, మీరు ఏదో పిల్లల కళ్ళలో ఆనందం చూద్దామని చెప్పేసి వాళ్ళు ఏదైనా మీరు బైక్స్ కొని ఇవ్వటం, వాళ్ళేమో దాంట్లో ర్యాష్ డ్రైవింగ్ చేయటమో, లేదా దాని మీద వెళ్ళి ఆడపిల్లల్ని ఏడిపించడమో, లేదా ఏదైనా ప్రమాదానికి వీళ్ళకి గురి అవడం చేస్తే రేపొద్దున అల్టిమేట్గా బాధపడేది తల్లిదండ్రులు మాత్రమే. అది మాత్రం మర్చిపోవద్దు. పిల్లలకు కూడా చెప్తున్నాను, మీ ఆనందం కోసం మీ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. మీ యొక్క అభివృద్ధి వాళ్ళు చూడాలని కలలు కంటున్నారు. మీరు ఇలాగా ఏదో ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసి స్పీడ్గా డ్రైవ్ చేసి ఏదో ఆగతాయితనంగా అమ్మాయిని నేర్పించి మళ్ళీ ఏదైనా కేసులు ఇరుక్కుంటే మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీకు జరగరాదు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే, మీకు ఏదైనా గాయం అయితే మీ పేరెంట్స్ తట్టుకోలేరు. అందుకోసం చెప్తున్నాం, పోలీసులు ఏదైతే చట్ట ప్రకారము యాక్షన్ తీసుకున్నారో దాన్ని అందరూ కూడా